ఆపు అవుతారా? ఆపు అవుతారా? అమ్మ భయపెట్టితే భయపడతారా? భయపడతారా? ఓట్లలో భయపడతారా? 2021లో ప్రతి కుటుంబాన్ని చెరబట్టింది కేసీఆర్. పట్టినా లేదా? వాళ్ళ కండి వేసుకున్న ఈటల రాజేందర్ గడియారం ఇంట్లో కనబడ్డా ఈటల రాజేందర్ మనిషిని తెచ్చిన 6,000 రూపాయలు ఇచ్చిందా? ఇవ్వలే. 15 లక్షల రూపాయలు దళితబంధు ఇచ్చిన, భయపెట్టించిన, కర్ర కాల్చి వాత పెట్టే శక్తి సత్తా ప్రజలకు ఉంటుందనే విషయం మర్చిపోకు బాబు. మా నాయకులు భిక్షపతి గారు, సారయ్య గారు, సుభాష్ గారు, హరీష్, కొమరయ్య, సాంబయ్య, రవి, సురేందర్, శ్రీనివాస్, రంజిత్, కుమారస్వామి, విజేందర్, ఇంటిపై చదవలే వాళ్ళకి తెలుసు కాదు. నేను 2 మాటలు చెప్పిపోతా. నేను కారు దిగగానే ఒక ఆమె వచ్చింది. బిడ్డ ఓట్లేసి గెలిపిస్తూనే ఉన్నాం, మా పోరగాళ్ళ ఉద్యోగాల సంగతి ఏంది? నేను అంటున్నా, మీరు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా, ఎవరికి ఓటేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా బతుకులు మాత్రం మారలేదు అని చెప్పింది ఆ ఆమె. నాకు తెలిసి ఇక్కడే ఉండొచ్చు ఆమె. లలిత అంటే ఇంకొక ఆమె వచ్చింది. నువ్వు వేదిక మీదకి వచ్చి అన్నా నా గ్యాస్ స్టవ్ పేలి నేను చావు బతుకుల్లో ఉన్నాడు. సంధ్యనా మన పేరు? సంధ్య. అన్నా నువ్వు బతికిచ్చినావు, నేను నీకు రుణపడి ఉంటా అని చెప్పి సంధ్యమ్మ చెప్పి. ఈటలా ఎక్కడ కనబడతాడు? మీరు నడిచే రోడ్ల మీద కనబడతాడు, నువ్వు దాటిచ్చే బ్రిడ్జిల మీద కనబడతాడు, మీ పిల్లలు చదువుకునే గూడు దుబ్బల మీద కట్టిన స్కూళ్ళలో కనబడతాడు, ఎప్పుడైనా దవాఖానా పోతే దవాఖానా కూడా కనబడతాడు. ఎక్కడ ఇవాళ 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు అయితే నేను లేక, అవునా? 2 సంవత్సరాలు అయింది నేను లేక, అయినా ప్రతి నిత్యం 20 మందో 30 మందో రోజు మా ఇంటికి వస్తారు. దవాఖానాల పని కోసమో, పిల్లల అడ్మిషన్ల కోసమో, పిల్లల ఫీజుల కోసమో ఏదో ఒక పని మీద వస్తారు. వచ్చినప్పటికి కూడా పాత పద్ధతుల్లో మళ్ళీ అక్కలు తెచ్చుకొని పనిచేసి పెడతారు తప్ప ఎందుకు వచ్చినామని చెప్పి మాత్రం అడిగాడు ఈటల రాజేందర్కు. ఒక కులంతో, ఒక మతంతో, ఒక జెండాతో, ఒక పార్టీతో కాకుండా నాకు మనిషి కనబడతాడు. మనిషి వస్తే చెప్పుకునే దుఃఖం కనబడుతుంది తప్ప నాకు కూడా కనబడదు. రాబోయే కాలంలో ఇవాళ శోభక చెప్పింది, ఆ హామీలు చదివితే గంట చదివిన ఒడవద్దు. గన్ని హామీలు ఉంటాయి. 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైసలు రకాల పనులు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నేనేం అంటలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే అంటున్న మాట ఏంటంటే, రూపాయి లేదు, నన్ను కోసుక తిన్నా కూడా నేనేమి చేయలేనని చెప్తున్న మనిషి ఎవరు? స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. మమ్మల్ని చూస్తే దొంగ లెక్క చూస్తున్నారని కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో మీరు ఫోన్లలో చూస్తున్నారు లేదో, చాలా మంది సర్పంచులు, చాలా మంది ఎంపీటీసీలు వాళ్ళ సొంత ఫోన్లలో మాట్లాడి పంపించింది మీకు. ఏమని? సర్పంచ్ అభ్యర్థులారా, రేపు పోటీ చేసే వార్డు మెంబర్లారా, మేమే అప్పుల పాలైపోయి ఊళ్ళని బట్టి కూలి వెనక వస్తూ ఉన్నాం. కొంతమంది సర్పంచులు కలెక్టరేట్ల ముందు మాకు బాకీలు రావాలని చెప్పి సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మీకు ఆ దుర్గతి పట్టద్దని చెప్పి పోటీ చేసే అభ్యర్థులు కోరుతున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో నాకు అర్థం కావాలి. ఇక్కడ గతంలో సర్పంచ్గా వార్డు మెంబర్గా ఉన్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళకు డబ్బులు లేవు, పాత బకాయిలు కట్టలే. ఇవాళ రమేష్ని ఒకటే చెప్తున్నా,
నువ్వు కూడా హామీలు ఇవ్వక సుమా, నేను రోడ్లు వేయిస్తా, మోరీలు కట్టిస్తా. ఏం కట్టిస్తావు నేను? ఏముందని కట్టిస్తావు నాయన? నువ్వు అమ్ముకుందామంటే ఇల్లు కూడా చక్కగా ఉండదు, గుర్తుపెట్టుకో. అందుకనే ఇవాళ ఉన్న పరిస్థితులలో రమేష్, పిలిస్తే పలికే బిడ్డగా ఉండండి మీరు. వాళ్ళ ఆపదలో అండగా ఉండండి మీరు, ధైర్యం ఇవ్వండి మీరు. వాళ్ళకు పెన్షన్ అవసరం పడితేనో, వాళ్ళకు పోలీస్ స్టేషన్ పని పడతానో, ఎంఆర్ఓ ఆఫీస్ పని పడతానో, ఎంపీడీ ఆఫీస్ పని పడతానో ప్రేమతో పలకరించి వాళ్ళ సమస్య పరిష్కరించడం తప్ప మీరేనో కోట్ల రూపాయలు పెట్టి నిధులు ఇస్తారని మాత్రం ఎవరికి చెప్పకండి. నేను అంటున్నా, ఇవాళ ఒక ఆయన అంటుండే, ఒక మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మాకు ఓటు వేయమని. నేను అడుగుతా ఉన్నా, 2 ఏళ్ళు అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్లలో ఈ అమ్మాయిలలో ఒక 10 లక్షల రూపాయలు పని పెట్టిన ఎవరన్నా పెట్టినా? మరి 2 ఏళ్లలో పెట్టని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి 3 ఏళ్లలో పెడుతుందా? మళ్ళా పెడతా? నమ్ముతామా మనం? ఇక ఇంకో ఆయన ఉన్నాడు, మీరు కొంగు బట్టి వాళ్ళ భార్య ఎడమంగానే, వాళ్ళ పిల్లలు ఎడమంగానే, యాక్షన్ చేయగానే, చచ్చిపోతాం అనగానే సంపుతారేమో అని చెప్పి ఓట్లు అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి? 2 ఏళ్ళు అవుతుందా లేదా? ఆ పార్టీ ఏం పార్టీ ఇప్పుడు? దాని పేరేంది? బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అభ్యర్థి ఉన్నాడా ఇక్కడ? మరి వాళ్ళ భాష ఇక్కడ రూపాయి పని చేయకపోయా, మరి ఈయన చేస్తాడా? రేపు చేస్తాడా? వాళ్ళకేసినా వీళ్ళకేసినా 5 పైసలు బిల్లు తెచ్చే ముఖ తెలివి లేదు లేదు లేదు. కాబట్టి ఇవాళ నేను ఒకటే, సరే మనం 20 ఏళ్ళు ఏం చేసినామో, ఏం పోయిందో అవన్నీ మీ గుండెల్లో ఉన్నది. నేను మళ్ళీ చేసి చెప్పదలుచుకోలేదు. కానీ నేను రమేష్తో పాటుగా ఉండేటువంటి వార్డు మెంబర్లు ఎవరున్నారో వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించండి. సర్పంచ్ గుర్తేమో ఫుట్బాల్ గుర్తు, మిగతా వాళ్ళ గుర్తులేమో మీ వార్డు మెంబర్లు మీ ఇంటింటికి వచ్చినప్పుడు తెలిసే ఆస్కారం ఉంటుంది. మీరు 2 కోట్లేయాలి కావచ్చు, ఒకటేమో వార్డు మెంబర్ కోటేయాలి మీ వార్డులో, ఒకటేమో ఫుట్బాల్ మీద ఇలా జరుపులు రమేష్ చేయాలి. కాబట్టి నిండు మనసుతో మీరు ఆశ్రయించమని చెప్పడానికి వచ్చిన. కానీ ఇంకొకటి గుర్తు చేసిపోతాను, ఒకటే నిమిషం గుర్తు చేసిపోతా. ఈ మాత్రమైన గ్రామాలలో మొక్క తెలివి ఉందంటే, ఈ మాత్రమైన రోడ్లు పడ్డాయంటే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం డబ్బులే. గుర్తుపెట్టుకోండి, నీ పెరిగే చెట్టుకు డబ్బులు ఇచ్చేది కేంద్రం, పారే మురికి కాలువ కట్టడానికి ఇచ్చేది కేంద్రం, నడిచే సిమెంట్ రోడ్లకు ఇచ్చేది కేంద్రం, తడి చెత్త పొడి చెత్త శ్మశాన వాటికలకు డబ్బులు ఇచ్చేది కేంద్రం, నీ ఉపాధి హామీ పనికిచ్చేది కేంద్రం పైసలు, గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం తప్ప వీళ్ళ దగ్గర వట్టి బూడిద కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, వట్టి బూడిద కూడా లేదు. చివరికి మీ సఫాయిలను అడగండి, గ్రామ సిబ్బందిని అడగండి, వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా కేంద్రం డబ్బులు పంపుతూనే వస్తాయి. నీ ఊరి కట్టే కరెంటు బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. నువ్వు తినే బియ్యం కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 5 కిలోల బియ్యం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఏం పడిందని ఎత్తాం మన ఓట్లు? ఏం పడింది ఎత్తాం బీఆర్ఎస్ వారికి? ఏం పడింది ఎత్తాం కాంగ్రెస్ వాళ్ళకు? అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో గ్రామాల కింద డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఈ మాత్రమైనా మనం మంచుకున్నాం. రేపు మేము మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. కో అంటే కో అంటాం, మీ పరిణామాలు ఉంటే చేసి పెడతాం. దానికోసమే మళ్ళీ మనం మాలంటలో రావాలి. కాబట్టి బాట పడాలి. కాబట్టి ఆ బాట కోసం ఏరుపోతూ రమేష్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి